మన దేశం గురించి చిన్నపాటి లోపాలుంటే దాన్ని హైలీ ఎక్స్‌పోజ్ చేస్తూ, విదేశాలది చాలా గొప్పగా ఉందని చెప్తున్నటువంటి వేళ, చైనాకి సంబంధించిన కొత్త నిజాలు బయటకొస్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికి ఇంకొక రకమైన డ్రామాలు నడుస్తున్నాయి. అదంతా పక్కన పెడితే, అమెస్టర్‌డామ్ అంటే ఒక అద్భుతమైనటువంటిది. అక్కడ బోట్ షికారంటే సూపర్ అన్నటువంటి ప్రచారం చేసుకుంటూ వస్తే ఇప్పటిదాకా గూడా. అసలు వాస్తవంగా అక్కడ జరుగుతున్నటువంటిది టాయిలెట్ వాటర్, సీవేజ్ వాటర్ అన్నటువంటిది. అంటే కలిసేటటువంటి ఇక్కడ మనకి ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూడండి, రాజమండ్రిలో నీళ్ళు అట్లా కృష్ణా నదిలో నీళ్లు ఇవన్నీ కూడా కలుస్తుంటాయి. బట్ అక్కడ ఇంత దారుణమైన కంపు మరెక్కడా ఉండదు అన్నటువంటిది ఒరిజినల్‌గా అక్కడ రైడ్‌కి 90 నుంచి 100 యూరోలు వసూలు చేస్తున్నారట. కానీ ఎంత దరిద్రంగా ఉందన్నటువంటిది ఒరిజినల్ చెప్తున్నారు. எவ்வளவு இதுக்கு சார்ஜ் பண்றாங்க? 80 to 90 euros சார்ஜ் பண்றாங்க. ஆனா இந்த அழுக்கு தண்ணியில தான் கூட்டு போறாங்க. பாத்தீங்கன்னா இதுல தான் உட்காந்துட்டு போகணும். ஆமா, ஏதோ கப்பலா போய் நானும் வெனிஸ் போய் இதுக்கு பண்ணணும், கட்டண ரைட் போகணும் அப்படின்னு ఇది ఇందులో కొంత మంచి ఏరియా కూడా ఉండొచ్చునేమో. కాకపోతే నిజాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి వరల్డ్ వైడ్గా మనకి చెప్తున్నటువంటి దానికి రివర్స్లో.